హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 2లోని 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో గ్రూప్ డేటాకి మీడియన్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 9th క్లాస్లో మీడియన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము ఆల్రెడీ. ఒకసారి అది గుర్తు చేసుకుందాం. యాజ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 9th, ది మీడియన్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విచ్ గివ్స్ ది వాల్యూ ఆఫ్ ది మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా. డేటాలో ఉన్నటువంటి మిడిల్ అబ్జర్వేషన్ని మీడియన్ అంటాము. సో మనకు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా కనుక్కోవాలో 9th క్లాస్లో నేర్చుకున్నాం. రీకాల్ దట్ ఫర్ ఫైండింగ్ ది మీడియన్ of ungrouped data, we first arrange the data values of the observations in the ascending order. సో అన్గ్రూప్డ్ డేటాకు మీడియన్ కనుక్కోవాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ దెన్ n ఈజ్ ఆడ్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ కనుక ఆడ్ నెంబర్లో కనుక ఉన్నట్లయితే, అంటే 9 అబ్జర్వేషన్స్ కానీ 11 అబ్జర్వేషన్స్ 13 అబ్జర్వేషన్స్ అలా కనుక ఉన్నట్లయితే ది మీడియన్ ఈజ్ ది n+1/2th అబ్జర్వేషన్. సో 9 అబ్జర్వేషన్స్ కనుక ఉన్నట్లయితే 9 + 1 10/2 అంటే 5 ఫిఫ్త్ అబ్జర్వేషన్ మీడియన్ అవుతుందన్నమాట. లేదు ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ ది మీడియన్ విల్ బి ది యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2 + 1th అబ్జర్వేషన్స్. ఒకవేళ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ కనుక అయినట్లయితే, అంటే 10 నెంబర్స్ కనుక 10 అబ్జర్వేషన్స్ కనుక ఉన్నట్లయితే 10/2 అంటే ఫిఫ్త్ అబ్జర్వేషను, దాని తర్వాత అబ్జర్వేషను 5 + 1 అనమాట సిక్స్త్ అబ్జర్వేషను. ఈ ఫిఫ్త్ అబ్జర్వేషను సిక్స్త్ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజే మీడియన్ అవుతుందన్నమాట. ఇది అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా విచ్ గివ్స్ ది మార్క్స్ అవుట్ ఆఫ్ 50 అబ్టైన్డ్ బై 100 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్. ఒక 100 స్టూడెంట్స్కి 50 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఇలా ఉందన్నమాట. 20 మార్క్స్ 6 మెంబర్స్కి వచ్చాయి, 29 మార్క్స్ 28 మెంబర్స్కి, 28 మార్క్స్ 24 మెంబర్స్కి, 33 మార్క్స్ 15 మెంబర్స్కి, ఇలా మనకి ఈ డేటా ఉంది. దీనికి మీడియన్ కనుక్కోవాలి. సో దీన్ని మనం అరేంజ్ చేసుకుందాము. 20 మార్క్స్ 6 మెంబర్స్కి, 25 మార్క్స్ 20 మెంబర్స్కి. సో అలా రాసుకుని మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ దీనికి ఫ్రీక్వెన్సీకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అంటే అప్ టు 26 మార్క్స్ 6 మెంబర్స్కి వచ్చాయి, అప్ టు 25 అంటే వీళ్ళు కూడా వస్తారనమాట. 6 + 20 26 మెంబర్స్. అలాగే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. సో మొత్తం 100 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100 అంటే ఈవెన్ నెంబరు. ది మీడియన్ విల్ బీ ది యావరేజ్ ఆఫ్ ది n/2th అండ్ n/2 + 1th అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఇక్కడ మనకి 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 100/2 అంటే 50th అబ్జర్వేషను, దాని తర్వాత నెంబరు అంటే 51th అబ్జర్వేషన్. ఈ రెండింటి యొక్క యావరేజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 50 అబ్జర్వేషను 51th అబ్జర్వేషన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ 50 అని ఉంది. 50 అంటే ఇక్కడ 28 మార్క్స్ అనమాట. 50 ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే 29 మార్క్స్ అవుతాయి. సో 28 29 యొక్క యావరేజే మీడియన్ అవుతుంది. సో ఇచ్చిన 100 అబ్జర్వేషన్స్లో 50th అబ్జర్వేషన్ 28 అవుతుంది, 50 ఫస్ట్ అబ్జర్వేషన్ 29 అవుతుంది అనమాట. ఈ రెండింటి యొక్క యావరేజ్ 28.5. అంటే 28.5 మార్క్స్కి అబోవ్ 50 మెంబర్స్ ఉన్నారు, 28 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారని అర్థం. మీడియన్ అంటే ఇదనమాట. ది మీడియన్ మార్క్స్ 28.5 కన్వేస్ ది ఇన్ఫర్మేషన్ దట్ అబోవ్ 50% స్టూడెంట్స్ అబ్టైన్డ్ మార్క్స్ లెస్ దాన్ 28.5. సో 50% మా స్టూడెంట్స్ అంటే ఈ 28.5 కంటే తక్కువ మార్క్స్ ఒక 50 మందికి, 28.5 కంటే ఎక్కువ మార్క్స్ ఒక 50 మందికి వచ్చాయి అని అర్థం అనమాట. మీడియన్ అంటే అది. ఇది అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడం. మనం ఆల్రెడీ ఇది 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. సో గ్రూప్డ్ డేటాలో మీడియన్ కనుక్కోవాలి అంటే మనకి చూడగానే మిడిల్ వాల్యూ ఏంటి అనేది తెలియదు. నౌ ఇన్ ఏ గ్రూప్డ్ డేటా వీ మే నాట్ ఏబుల్ టు ఫైండ్ ది మిడిల్ అబ్జర్వేషన్ బై లుకింగ్ ఎట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ యాజ్ ది మిడిల్ అబ్జర్వేషన్ విల్ బీ ది సమ్ వాల్యూ. సో మనం చూడగానే మిడిల్ అబ్జర్వేషన్ ఇది అని మనం గ్రూప్డ్ డేటా చూడగానే చెప్పలేమన్నమాట. It is therefore necessary to find the value inside a class that divides the whole distribution into 2 halves. But which class should be? సో మన క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోవాలన్నమాట. ఏ క్లాస్ ఇంటర్వెల్ అయితే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుందో ఆ క్లాస్ ఇంటర్వెల్ని కనుక్కోవాలి. దానికోసం మనం మొత్తం అబ్జర్వేషన్స్ అన్నిటిని యాడ్ చేయాలి.
To find this class, we find the cumulative frequencies of the all classes and n by 2. Cumulative frequency కనుక్కుంటే అది n వాల్యూ అనమాట. తర్వాత n by 2 అంటే హాఫ్ చేయాలి, మీడియన్ కావాలి కాబట్టి మొత్తం అబ్జర్వేషన్స్ని హాఫ్ చేయాలి. We now locate the class whose cumulative frequency is greater than n by 2. This is called the median class. సో ఆ క్లాస్ ఇంటర్వెల్ n by 2 అబ్జర్వేషన్ ఎక్కడైతే ఉందో ఆ క్లాస్ ఇంటర్వెల్నే మీడియన్ క్లాస్ అంటాము. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే n వాల్యూ 53 ఉంది, n by 2 అంటే దీన్ని హాఫ్ చేస్తే 26.5 అనమాట. ఈ 26.5 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ క్లాస్ ఇంటర్వెల్ అయితే ఉంటుందో దాన్నే మీడియన్ క్లాస్ అంటాము. సో ఇక్కడ 60 to 70 అనేది మీడియన్ క్లాస్ అవుతుంది. గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ ఫార్ములా ఇచ్చారు. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n by 2 మైనస్ CF by F ఇంటూ హెచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం n వాల్యూ కనుక్కుంటాము. n అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్లో వచ్చే టోటలే n అనమాట. n by 2 కనుక్కొని ఈ n by 2 అనేది ఏ క్లాస్ ఇంటర్వెల్కి ఎదురుగా ఉంటుందో దాన్ని మీడియన్ క్లాస్ అంటాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దానికి ముందున్నదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ F అంటే ఫ్రీక్వెన్సీ, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది. L అంటే లోయర్ బౌండరీ, హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్. సో ఇవన్నీ మనం లెక్క చేసేటప్పుడు ఎలా గుర్తుపెట్టాలి అనేది చెప్పుకుంటూ చేద్దాము. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అడిగి ఇందులో ఉండే లెటర్స్ని డిస్క్రైబ్ చేయండి అని ఇస్తారు. ఇది 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్కి ముందు ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మనం టేబుల్లో చేసేటప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కూడా. F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇవన్నీ మనం టేబుల్లో గుర్తుపెట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి మీడియన్ కనుక్కోవచ్చు. ఎక్సర్సైజ్ 13.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. Exercise 13.3 first problem. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. ఈ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఈ మూడు కనుక్కొని కంపేర్ చేయాలి. ఆల్రెడీ మనం మీన్ ఎలా కనుక్కోవాలి, మోడ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మీడియన్ ఫస్ట్ చేద్దాము. మీడియన్ కనుక్కోవాలి అంటే మన క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక్కటి కనుక్కుంటే చాలు, మీడియన్ కనుక్కోవచ్చు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా పైనుంచి యాడ్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 4, నెక్స్ట్ ఈ 4కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి అంటే 4 + 5 9. నెక్స్ట్ ఈ 9కి థర్డ్ ఫ్రీక్వెన్సీ 13ని యాడ్ చేయాలి 22. నెక్స్ట్ 22కి ఈ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి 42. నెక్స్ట్ 42కి ఆ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి 56. 56కి 8 యాడ్ చేయాలి. నెక్స్ట్ 64. 64 + 4 68. మొత్తం 68 కన్జ్యూమర్స్ని డేటాలో ఇచ్చారు కదా, 68 కన్జ్యూమర్స్ అని. ఇది n వాల్యూ అనమాట. సో ఇక్కడ ఇవి యాడ్ చేసినా కానీ ఇదే వస్తుంది. దీన్ని సిగ్మా FI అంటాం, మీన్ కనుక్కోవడానికి యూజ్ చేసుకుంటాం కదా. సో ఇది n వాల్యూ, n ఈజ్ ఈక్వల్ టు 68. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం n by 2 వాల్యూ కనుక్కుంటాము. n ఈజ్ ఈక్వల్ టు 68 కాబట్టి n by 2 ఈజ్ ఈక్వల్ టు 68/2. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 3s 2 4s. ఇప్పుడు n by 2 వాల్యూని బట్టి మిగతా అన్నీ కూడా గుర్తుపెడతాం అనమాట. n by 2 వాల్యూ 34 వచ్చింది. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 34 ఏ 2 వాల్యూస్కి మధ్యలో ఉంటుందో చూడాలి. 22కి 42కి మధ్యలో వస్తుంది 34 అనేది. సో ఈ 2 వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూని తీసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ n by 2 వాల్యూని చూసుకోవాలి. n by 2 వాల్యూ ఏ 2 నెంబర్స్కి మధ్యలో వస్తుందో చూసుకొని ఆ 2 నెంబర్స్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా మొత్తం అండర్లైన్ చేసేసేయండి. ఇప్పుడు ఈ అండర్లైన్ చేసిన క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్ అవుతుంది అనమాట. ఇందులో ఈ లోయర్ లిమిట్ L అవుతుంది. నెక్స్ట్ ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ మనం అండర్లైన్ చేసిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అవుతుంది అనమాట. ఇవి మనకు ఫార్ములాలో కావాల్సినవి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటే మీను, మీడియన్లు ఎలా అయితే చేసామో అలాగే 2 అప్పర్ బౌండరీస్ లేదా 2 లోయర్ లిమిట్స్ని మైనస్ చేస్తే కనుక హైట్ ఆఫ్ ది క్లాస్ వస్తుంది. ఇక్కడ 85లో నుంచి 65 మైనస్ చేస్తే 20 అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ 20 అనమాట. సో నెక్స్ట్ మీడియన్ ఫార్ములా రాసుకుని చేద్దాము. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్
n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఫస్ట్ n/2 వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఈ n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే ఉందో ఏ 2 నెంబర్స్కి మధ్యలో వస్తుందో ఆ నెంబర్స్లో బిగ్ నెంబర్కి ఎదురుగా మొత్తం అండర్లైన్ చేసుకోవాలి. ఎల్ వాల్యూ 125 ప్లస్ n/2 ఇక్కడ కనుక్కున్నాం ఆల్రెడీ 34 మైనస్ ఈ దానికంటే ముందున్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. 22 బై ఫ్రీక్వెన్సీ మీడియన్ క్లాస్కి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 20 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ కూడా 20నే. 20 క్యాన్సిల్ అవుతుంది. 125 ప్లస్ 34లో నుంచి 22 మైనస్ చేసినట్లయితే 12 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 137. ఇది మీడియన్ సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ మోడ్ కనుక్కుందాం. మోడ్ కూడా సింపుల్గా అయిపోతుంది. మోడ్ ఫార్ములా ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇవన్నీ మనం ఇక్కడ టేబుల్లో గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ f1 గుర్తుపెట్టాలి. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్టో దాన్నే f1 అంటాము. అంటే ఇక్కడ మనం మీడియంలో ఏదైతే ఎఫ్ గుర్తుపెట్టామో అదే f1 అవుతుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను f1 ఇక్కడ రాస్తున్నాను. f1కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ f0 అవుతుంది. f1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ f2 అవుతుంది. అలాగే f1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ఎల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్లాస్ మీడియంలో ఏదైతే చేసామో అదే హైట్ ఆఫ్ ది క్లాస్ h=20 అవుతుంది. ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎల్ వాల్యూ 125, f1 20, f0 13, f2 14 అనమాట. ఎల్ వాల్యూ 125 ప్లస్ f1 20 మైనస్ f0 13 బై 2 ఇంటూ 20 మైనస్ f0 13, f2 14 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20. 125 ప్లస్ 20లో నుంచి 13 మైనస్ చేస్తే 7, 2 20s 40 మైనస్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసి మైనస్ పెట్టాలి. మైనస్ 27 ఇంటూ 20. 125 ప్లస్ 7 20s 140 బై 40లో నుంచి 27 మైనస్ చేసినట్లయితే 13 వస్తుంది మనకి. సో ఇప్పుడు 140ని 13తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ని 125కి యాడ్ చేయాలి. 140ని 13తో డివైడ్ చేస్తున్నాం. 13 1s 13, 1 వస్తుంది, 0 దించుకోవచ్చు. అయితే ఇక్కడ పోదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకొని ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 13 7s 91, 9 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు అయినా 0 పెట్టుకోవచ్చు. 13 7s 91కి ఒక్కటే కాబట్టి తగ్గింది, మన అప్రాక్సిమేట్గా 7 వేసుకోవచ్చు. సో మనకు పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వచ్చే వరకు చేస్తే చాలు. 10.77 యాడ్ చేసినట్లయితే 135, 10 యాడ్ చేస్తే 135.77. ఇది మోడ్ అన్నమాట. నెక్స్ట్ మీన్ కనుక్కోవడానికి ఫస్ట్ క్లాస్ మార్క్ కనుక్కుంటాము. క్లాస్ మార్క్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 150 వస్తుంది. 150ని 2తో డివైడ్ చేస్తే 75 వస్తుంది. అలాగే మిగిలినవన్నీ యాడ్ చేసి 2తో డివైడ్ చేసే పని లేకుండా మనకి ఇక్కడ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20 ఉంది కాబట్టి క్లాస్ మార్క్ కూడా 20 20 యాడ్ చేసుకోవచ్చు. 75కి 20 యాడ్ చేస్తే 95, 95కి 20 యాడ్ చేస్తే 115, 115కి 20 యాడ్ చేస్తే 135, 135కి 20 యాడ్ చేస్తే 155, నెక్స్ట్ 175, నెక్స్ట్ 195. ఇవి క్లాస్ మార్క్స్. ఇప్పుడు ఈ క్లాస్ మార్క్స్లో ఒకదాన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాము. సో ఏ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటే ఈజీగా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నట్లయితే మనకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యువై కనుక్కోవాలి. యువైని సింపుల్గా ఎలా రాస్తామంటే ఏకి ఎదురుగా 0, పైన నెగిటివ్ నెంబర్స్, కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్. ఇవి యువై. ఈ యువై వాల్యూస్ ఎలా వచ్చాయనేది మీన్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యువై. ఎఫ్ఐ అంటే ఈ ఫ్రీక్వెన్సీ, అలానే ఇప్పుడు మనం కనుక్కున్న యువై. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 4 3s 12, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12, 5 2s 10, 13 1s 13, మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్స్కి వీటన్నిటికీ మైనస్ పెట్టాము. నెక్స్ట్ 20 0 0, 14 1s 14, 8 2s 16, 4 3s 12.
ఇవన్నీ యాడ్ చేయాలి. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఐ యువై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +12 -12 క్యాన్సిల్ అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేస్తే -23 ప్లస్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 30. సో 30లో నుంచి 23 మైనస్ చేస్తే 7. సిగ్మా ఎఫ్ఐ యువై 7. అలాగే సిగ్మా ఎఫ్ఐ 68. ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ. ఏ వాల్యూ 135, సిగ్మా ఎఫ్ఐ యువై 7, అలాగే సిగ్మా ఎఫ్ఐ 68 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20. హైట్ అనేది మీన్ మీడియన్ మూడిటికి ఒకటే అవుతుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ 135 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై 7 బై సిగ్మా ఎఫ్ఐ 68 ఇంటూ హెచ్ వాల్యూ 20. 135 ప్లస్ ఈ రెండు 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 5s 4 1s 4 2 మిగులుతుంది. 28 అంటే 4 7s 28. సో రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 5s 35 బై 17. 135 ప్లస్ 35ని 17తో డివైడ్ చేయాలి. 17 2s 34 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు, అయినా పోదు కాబట్టి మరలా 0 పెట్టుకొని ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. 17 5s 85 15 వస్తుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్ నెంబర్స్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. 2.05. 135 ప్లస్ 2 అంటే 137.05. ఇది మీన్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా 137 అప్రాక్సిమేట్గా 137కి దగ్గరగానే వచ్చాయి. మీన్ 137 వచ్చింది. అలాగే మనం మీడియన్ మోడ్ కనుక్కున్నాం కదా, మీడియన్ 137 వచ్చింది, మోడ్ 135.77 వచ్చింది. అప్రాక్సిమేట్గా మీన్ మీడియన్ మోడ్ ఈ మూడు కూడా ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. If the median of the distribution given below is 28.5, find the values of x and y. ఈ కింద ఇచ్చిన డేటాకి మీడియన్ ఇచ్చేసారు ఆల్రెడీ 28.5. అయితే ఫ్రీక్వెన్సీస్లో 2 వాల్యూస్ మిస్ అయినాయి, ఒకటి x ఇంకొకటి y. ఆ 2 వాల్యూస్ కనుక్కోవాలి. ఈ మొత్తం అబ్జర్వేషన్స్ని యాడ్ చేస్తే 60 వస్తుంది. అంటే n వాల్యూ ఇచ్చేసారనమాట. మీడియన్ ఇచ్చారు, n వాల్యూ ఇచ్చారు. ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ పైనుంచి యాడ్ చేసుకుంటూ వస్తాము. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 5, నెక్స్ట్ ఈ 5కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ అంటే నెంబర్ కాదు కాబట్టి ఇంక ఇది 5 + x అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ టోటల్కి మరలా మనం థర్డ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తాము. 20 + 5 25 + x అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ 25 + xకి 15ని యాడ్ చేస్తాము, 40 అవుతుంది. 40 + x. నెక్స్ట్ ఈ 40 + xకి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ y యాడ్ చేస్తాము. ఇది కూడా నెంబర్ కాదు కాబట్టి టోటల్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఈ 40 + x + yకి 5 యాడ్ చేస్తాము. 40 + x + y + 5 = 45 + x + y. ఇది మొత్తం 60కి ఈక్వల్ అనమాట. యాక్చువల్గా ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటి యాడ్ చేసినట్లయితే టోటల్ వస్తుంది. టోటల్ ఆల్రెడీ 60 ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం యాడ్ చేస్తే 60 వస్తుంది అని అర్థము. = 60. సో 45 + x + y = 60. ఏంటది వద్దులే నుంచి. 45 + x + y = 60. x + y = 45 రైట్ సైడ్ వెళ్తే -45 అవుతుంది. సో x + y = 15. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఈ ఈక్వేషన్ని లాస్ట్లో మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ n వాల్యూ 60 వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ n/2 కనుక్కోవాలి. అంటే 60/2, 2 1s 2 30s అంటే n/2 30 అనమాట. సో ఇప్పుడు మనం మీడియన్ క్లాస్ని గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఆల్రెడీ మనకి మీడియన్ 28.5 అని ఇచ్చారు. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో 28.5 అంటే 20కి 30కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇదే మీడియన్ క్లాస్ అవుతుంది అనమాట. మీడియన్ క్లాస్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీడియన్ ఇచ్చేసారు ఆల్రెడీ 28.5 ఈ 2 నంబర్స్కి మధ్యలో ఉంటుంది. సో అండర్లైన్ చేసిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ f అవుతుంది. అలాగే ఇందులో లోయర్ లిమిట్ L అవుతుంది.
ఈ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే XY వాల్యూస్ వస్తాయి. మీడియన్ ఇజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. L వాల్యూ 20 ప్లస్ n/2 30 వచ్చింది మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ 5 ప్లస్ X. దీన్ని రాసేటప్పుడు బ్రాకెట్లో రాయాలి, ఎందుకంటే బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న రెండిటికి మైనస్ వస్తుంది. నెక్స్ట్ F వాల్యూ 20 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్, హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 10. ఇక్కడ మనకి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 10 1s 10 2s. ఆల్రెడీ మీడియన్ ఇచ్చేసారు మనకి 28.5. సో 28.5 ఈ ప్లస్ 20 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 20 అవుతుంది. 30 ఈ మైనస్ రెండిటికి వస్తుంది అనమాట. మైనస్తో రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -5 మైనస్ X బై 2. 28.5లో నుంచి 20 మైనస్ చేస్తే 8.5 డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 30లో నుంచి 5 మైనస్ చేస్తే 25 మైనస్ X. 8.5 ఇంటూ 2 17 వస్తుంది. అలానే 25 లెఫ్ట్ సైడ్ వస్తే -25 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ X. 17లో నుంచి 25 మైనస్ చేస్తే 8 వస్తుంది. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి -8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ X. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. X ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. అలాగే మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ రాసాము, x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 15. x y యాడ్ చేస్తే 15 వస్తుంది. సో మనకు ఆల్రెడీ x వాల్యూ వచ్చింది కాబట్టి x వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే y వాల్యూ కూడా వస్తుంది. 8 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 15. y ఈజ్ ఈక్వల్ టు -8 అవుతుంది, +8 రైట్ సైడ్ వస్తే కనుక. 15లోంచి 8 మైనస్ చేస్తే 7. సో y ఈజ్ ఈక్వల్ టు 7, x ఈజ్ ఈక్వల్ టు 8. ఈ ప్రాబ్లం 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. A life insurance agent found the following data for distribution of ages of 100 policy holders. Calculate the median age if policies are given only to persons having age 18 years onwards but less than 60 years. పక్కన పేజీలో ఉంది డేటా. ఈ డేటాకి మీడియన్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వకుండా బిలో 20, బిలో 25, బిలో 30 ఇలా ఇచ్చారు. ఆల్రెడీ మనకి పాలసీ ఇవ్వాలి అంటే 18 ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు కదా. సో దీన్ని మనం 18 to 20 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 20 వరకు ఉంది కాబట్టి ఇక్కడ 20 to 25, ఇక్కడ 25 to 30 ఇలా క్లాస్ ఇంటర్వెల్స్గా రాసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. చూడండి, మనకి ఇచ్చినవి ఫ్రీక్వెన్సీసా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీసా అనేది ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా డిక్రీజ్ అవ్వట్లేదు మధ్యలో. సో ఇవి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఈ ప్రాబ్లం వరకు మాత్రం మనమే ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవాలి, అలాగే క్లాస్ ఇంటర్వెల్స్ కూడా రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకుందాము. బిలో 20, 18 ఇయర్స్ ఉంటేనే మనకు పాలసీ ఇస్తారు కాబట్టి 18 to 20 అనుకుందాము. 18 to 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు పాలసీ కట్టారంట. నెక్స్ట్ బిలో 25 అన్నారు. ఆల్రెడీ ఇక్కడ 20 వరకు రాసాం కాబట్టి ఇక్కడ 20 to 25, 20 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళు మొత్తం 6 మెంబర్స్, అంటే బిలో 25 ఉన్న వాళ్ళు మొత్తం 6 మెంబర్స్ పాలసీ కట్టారు. ఇందులో మనకి బిలో 20 వాళ్ళు కూడా వస్తారనమాట, కాబట్టి ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అర్థమవుతుంది. నెక్స్ట్ బిలో 30 అంటే 25 to 30, బిలో 35 అంటే పైన 30 వరకు రాసాం కాబట్టి 30 to 35, నెక్స్ట్ 35 to 40, నెక్స్ట్ 40 to 45, నెక్స్ట్ 45 to 50, నెక్స్ట్ 50 to 55, నెక్స్ట్ వన్ బిలో 60 అంటే 55 to 60. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ రాద్దాం. ఇచ్చినవన్నీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. మనకు ఫ్రీక్వెన్సీ కూడా కావాలి కాబట్టి ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ 2, నెక్స్ట్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. 20 to 25 ఏజ్లో పాలసీ కట్టిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ 6లో నుంచి 2 మైనస్ చేస్తే ఓన్లీ 20 to 25 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది పాలసీ కట్టారో తెలుస్తుంది. అంటే 6 - 2 అనమాట, 4 మెంబర్స్. నెక్స్ట్ 24 ఉంది కదా, 24లో నుంచి దానికి ముందున్న ఫ్రీక్వెన్సీ 6ని మైనస్ చేయాలి, 18 వస్తుంది. నెక్స్ట్ 45లో నుంచి 24 మైనస్ చేయాలి,
1 2 21. నెక్స్ట్ 78లో నుంచి 45 మైనస్ చేయాలి 3 3. నెక్స్ట్ 89లో నుంచి 78 11 వస్తుంది. నెక్స్ట్ 92లో నుంచి 89 తీసేయాలి 3. నెక్స్ట్ 98లో నుంచి 92 తీసేయాలి 6. నెక్స్ట్ 100 మైనస్ దానికి ముందున్న ఫ్రీక్వెన్సీ 98 తీసేస్తే 2. ఇవి ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. అంటే 55 to 60 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పాలసీ తీసుకున్నారు. అలానే 50 to 55 ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 6 తీసుకున్నారు పాలసీ. ఇదనమాట దీని మీనింగ్. సో ఇప్పుడు దీనికి మనం మీడియన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఇచ్చేశారు, అంటే n వాల్యూ 100 అనమాట. n/2 = 50 అవుతుంది. ఫస్ట్ n/2 వాల్యూ కనుక్కుంటేనే మిగిలిన వాల్యూస్ అన్నీ మనం గుర్తుపెట్టగలం. ఈ n/2 వాల్యూని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ రెండు నంబర్స్కి మధ్యలో వస్తుందో చూసుకోవాలి. సో 50 అంటే ఈ రెండిటికి మధ్యలో వస్తుంది, 45కి 78కి మధ్యలో వస్తుంది 50 అనేది. ఈ టూ నంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్కి ఎదురుగా మొత్తం అండర్లైన్ చేసుకోండి. సో 45 78 మధ్యలో 50 వస్తుంది. ఈ టూ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి. దాని కింద మొత్తం అండర్లైన్ చేసేసినట్లయితే ఈ టూ ఇంటర్వెల్స్లో ఇది లోయర్ లిమిట్ అనమాట, అంటే ఇది ఎల్ వాల్యూ అవుతుంది. అలాగే ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి సిఎఫ్ అంటే ఈ అండర్లైన్ చేసిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అలాగే హెచ్ వాల్యూ 5 అనమాట. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి 5 ఉంది డిఫరెన్స్. హెచ్ వాల్యూ 5 అవుతుంది. సో నెక్స్ట్ మీడియన్ ఫార్ములా రాసుకుందాం. మీడియన్ = L + n/2 - CF/F × H. L వాల్యూ 35 + n/2 50 - CF 45 × F 33 × H వాల్యూ 5. 35 + 50లో నుంచి 45 మైనస్ చేస్తే 5/33 × 5. మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు. 5 5s 25 అవుతుంది. 25/33. సో 25ని 33తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని రాసుకోవాలి. 33లో పోదు కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 33 7s చూద్దాము. 7 3s 21, 7 3s 21, ఒక 2 23, 231. సో 7s 231. 10లో నుంచి 1 మైనస్ చేస్తే 9, 4లో నుంచి 3 పోతే 1, మరలా 0 పెట్టుకోవచ్చు. 190. ఈసారి 36 33 6 6 3s 18, 6 3s 19 19 పోదు. 33 5s చూసుకోవాలి. 5 3s 15, 5 3s 15, 1 16. సో 165. 5 8లో నుంచి 6 మైనస్ చేస్తే 2, మరలా 0 పెట్టుకోవచ్చు. సో 250 మరలా 250 వచ్చింది. ఇంక ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. 250 రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనం 2 డెసిమల్స్ వరకు చేసి ఆపేస్తే చాలు. ఇక్కడ 7s నెక్స్ట్ 5s అనమాట. 0.75 అవుతుంది ఇది. సో 35కి 0 యాడ్ చేస్తే 35 వస్తుంది. 0.75 ఇది మీడియన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. The length of 40 leaves of a plant are measured correct to the nearest millimeter and the data obtained is represented in the following table. ఒక ప్లాంట్లో ఉన్నటువంటి 40 లీవ్స్ యొక్క లెంగ్త్ని మెజర్ చేసి కింద టేబుల్లో ఇచ్చారు. 118 మిల్లీమీటర్స్ నుంచి 126 మిల్లీమీటర్స్ లెంగ్త్ ఉన్న లీవ్స్ 3 ఉన్నాయి. అలాగే 127 మిల్లీమీటర్స్ నుంచి 135 మిల్లీమీటర్స్ లెంగ్త్ ఉన్న లీవ్స్ 5 ఉన్నాయన్నమాట. అలా ఈ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోవాలో చూద్దాం. ఫైండ్ ది మీడియన్ లెంగ్త్ ఆఫ్ ది లీవ్స్. మీడియన్ లెంగ్త్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మనకి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనమాట. అంటే 126తో ఎండ్ అయిపోయి నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది. అలాగే 135తో ఎండ్ అయ్యి నెక్స్ట్ నెంబర్ 136తో స్టార్ట్ అయింది. ఇలా ఉంటే కనుక వీటిని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. మనం మీడియన్ కనుక్కోవాలి అంటే అవి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అయి ఉండాలి. కాబట్టి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా వీటిని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. హింట్ ఇచ్చారు మనకి. ది డేటా నీడ్స్ టు బీ కన్వర్టెడ్ టు కంటిన్యూస్ క్లాసెస్, అంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనమాట. ఫర్ ఫైండింగ్ ది మీడియన్, సిన్స్ ది ఫార్ములా అజ్యూమ్స్ కంటిన్యూస్ క్లాసెస్, ది క్లాసెస్ దెన్ చేంజెస్ టు 117.5 to 126.5, 126.5 to 135.5. సో అబ్జర్వ్ చేసినట్లయితే లోయర్ లిమిట్లో నుంచి ఒక హాఫ్ని తీసేశారు.
అలానే అప్పర్ లిమిట్కి ఒక హాఫ్ని యాడ్ చేశారు. ఇందులో నుంచి హాఫ్ తీసేస్తే 117.5 అనమాట. అలాగే దీనికి ఒక హాఫ్ యాడ్ చేస్తే 126.5. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఒక హాఫ్ తీసేస్తే 126.5 అవుతుంది. అప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, అంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీడియన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకుందాము. లోయర్ లిమిట్లో నుంచి హాఫ్ మైనస్ చేయాలి, అంటే 117.5 అవుతుంది. అప్పర్ లిమిట్కి ఒక హాఫ్ యాడ్ చేయాలి, 126.5. అలాగే ఇందులో ఒక హాఫ్ తీసేస్తే 126.5. దీనికి ఒక హాఫ్ యాడ్ చేస్తే 135.5. నెక్స్ట్ ఇందులో నుంచి హాఫ్ తీసేయాలి, 135.5. దీనికి ఒక హాఫ్ యాడ్ చేయాలి, 144.5. నెక్స్ట్ మరలా 144.5, 153.5. నెక్స్ట్ 153.5 మైనస్ దీనికి ఒక హాఫ్ యాడ్ చేస్తే 162.5. దీంట్లో నుంచి ఒక హాఫ్ తీసేయాలి, అంటే 162.5. నెక్స్ట్ 171.5. నెక్స్ట్ 172లో నుంచి హాఫ్ తీసేస్తే 171.5, 180.5. ఇవి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. వీటిని కంటిన్యూస్ క్లాసెస్ అని కూడా అంటాము. క్లాస్ ఇంటర్వెల్ యొక్క అప్పర్ లిమిట్ ఏ నెంబర్తో అయితే ఎండ్ అయిందో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ లిమిట్ అదే నెంబర్తో స్టార్ట్ అయితే కనుక వాటిని కంటిన్యూస్ క్లాసెస్ అంటాము, లేదా ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. మీడియన్ కనుక్కోవడానికి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ కన్వర్ట్ చేసుకున్నాం కదా. మీడియన్ కనుక్కోవాలి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, అంటే ఫ్రీక్వెన్సీస్ని పైనుంచి యాడ్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 3, నెక్స్ట్ ఈ 3కి సెకండ్ ఫ్రీక్వెన్సీ 5ని యాడ్ చేయాలి, 3 + 5 8. నెక్స్ట్ 8కి థర్డ్ ఫ్రీక్వెన్సీ 9 యాడ్ చేయాలి, 17. 17కి 12 యాడ్ చేయాలి, 29. 29కి 5 యాడ్ చేస్తే 34. 34కి 4 యాడ్ చేస్తే 38. 38కి 2 యాడ్ చేస్తే 40. సో మొత్తం n వాల్యూ 40 అనమాట. ఫస్ట్ n/2 కనుక్కున్న తర్వాతే మిగిలినవన్నీ గుర్తుపెడతాము. n/2 అంటే 40/2 20 అవుతుంది. సో n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుందో చూసుకోవాలి. 20 అంటే 17కి 29కి మధ్యలో వస్తుంది 20. సో ఈ 2 నెంబర్స్లో హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలన్నమాట, అంటే 29 తీసుకోవాలి. 29 కింద మొత్తం అండర్లైన్ చేసేద్దాం. ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ L అవుతుంది, అలాగే ఫ్రీక్వెన్సీ 12 అవుతుంది అనమాట. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. CF మనం ఫార్ములాలో గుర్తుపెట్టే CF ఈ అండర్లైన్ చేసినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకోవాలి. సో L వచ్చేసింది, F, CF, n/2 వాల్యూ కూడా వచ్చేసింది. అలాగే H వాల్యూ కావాలి. H అంటే ఏవైనా 2 లోయర్ లిమిట్స్ లేదా ఏవైనా 2 అప్పర్ లిమిట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే H వస్తుంది. సో 135లో నుంచి 126 మైనస్ చేస్తే 9 వస్తుంది అనమాట. సో H వాల్యూ 9 అనమాట. నెక్స్ట్ మీడియన్ కనుక్కుందాం. మీడియన్ = L + n/2 - CF/F × H. ఫార్ములాస్ జాగ్రత్తగా చదువుకొని రాసుకోండి. L వాల్యూ 144.5 + n/2 20 - CF 17/F వాల్యూ 12 × H వాల్యూ 9. H వాల్యూ జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి. L వాల్యూ 144.5. L వాల్యూని లాస్ట్ స్టెప్ వరకు కదిలించొద్దు. 20లో నుంచి 17 మైనస్ చేస్తే 3/12 × 9. 3 1s 3 4s క్యాన్సిల్ అవుతుంది. 144.5 ప్లస్ న్యూమరేటర్లో 9, డినామినేటర్లో 4. 9ని 4తో డివైడ్ చేయాలి. 4 2s 8, 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవచ్చు. 4 2s 8, మరలా 2 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు అయినా 0 పెట్టుకోవచ్చు. 4 5s 20, 2.25. 144.5 ప్లస్ 2.25. ఈ రెండింటిని యాడ్ చేసే దగ్గర చాలామంది రాంగ్ చేస్తుంటారు. ఫస్ట్ 144.5 ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్కి ముందు 2 ఉంది, తర్వాత 25 ఉంది. సో ఇక్కడ మనకి 2 డెసిమల్ నెంబర్స్ లేవు కాబట్టి రెండో నెంబర్ బదులుగా 0 రాసుకోవచ్చు. యాడ్ చేస్తే 5 7 6 1 4, 146.75. ఇది మీడియన్ లెంగ్త్ ఆఫ్ ది లీవ్స్ అన్నమాట.
Next, fifth problem. The following table gives the distribution of the lifetime of 400 neon lamps. 400 neon lamps యొక్క లైఫ్ టైం ఇచ్చారు. 1500 అవర్స్ నుంచి 2000 అవర్స్ వరకు లైఫ్ టైం ఉన్నటువంటి ల్యాంప్స్ 14 ఉన్నాయి అలా అనమాట దీని మీనింగ్. సో ఈ డేటాకి మనం మీడియన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ ల్యాంప్. మీడియన్ కనుక్కోవడానికి ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. ఫ్రీక్వెన్సీస్ని పైనుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 14, నెక్స్ట్ ఈ 14కి 56 యాడ్ చేయాలి 70, నెక్స్ట్ 70కి 60 యాడ్ చేయాలి 130, 130కి 86 యాడ్ చేయాలి. 86 యాడ్ చేసినట్లయితే 216, నెక్స్ట్ 216కి 74 యాడ్ చేయాలి 220 ఒక 70 290, 290కి 62 యాడ్ చేయాలి 352, 352కి 48 యాడ్ చేసినట్లయితే 400. మొత్తం 400 బల్బ్స్ అనమాట. అంటే n వాల్యూ 400 అని అర్థం. n/2 ఈజ్ ఈక్వల్ టు 400ని 2తో డివైడ్ చేస్తే 200 వస్తుంది. సో ఇప్పుడు n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుందో చూసుకోవాలి. 200 అంటే 130కి 216కి మధ్యలో వస్తుంది. సో ఈ 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ వాల్యూ కింద అండర్లైన్ చేసుకోవాలి. 216కి ఎదురుగా ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అలాగే క్లాస్ ఇంటర్వెల్. ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ఎల్ వాల్యూ అవుతుంది, ఫ్రీక్వెన్సీలో ఉన్న వాల్యూ ఎఫ్ అవుతుంది. అండర్లైన్ చేసినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న వాల్యూ సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 500 అనమాట. 2000లో నుంచి 1500 మైనస్ చేస్తే 500. నెక్స్ట్ మీడియన్ కనుక్కుందాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనం అండర్లైన్ చేసిన మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ 3000 ప్లస్ n/2 వాల్యూ 200 మైనస్ CF 130 బై F ఫ్రీక్వెన్సీ 86 ఇంటూ H వాల్యూ 500. 3000 ప్లస్ 200లో నుంచి 130 మైనస్ చేస్తే 70 బై 86 ఇంటూ 500. మనకి ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వవు. సో 3000 ప్లస్ 7 5s 35, మొత్తం 3 zeros ఉన్నాయి. 35,000 బై 86. సో ఇప్పుడు ఈ 35,000ని 86తో డివైడ్ చేయాలి. 35,086. సో 86 టేబుల్ వేసుకోవాలి పక్కన. 86 4 జార్ పోతుంది 344, 6 వస్తుంది, 0 దించుకోవచ్చు. 60 అనేది 86లో పోదు కాబట్టి ఇంకో 0 పెట్టుకొని ఈ 0 కూడా దించుకోవచ్చు. నెక్స్ట్ 86 6 జార్ 516 అవుతుంది. సో మైనస్ చేస్తే 84 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు 840. సో ఇది 86 9s పోతుంది. 86 9s 774. మైనస్ చేస్తే 66 వస్తుంది. మరలా 0 పెట్టుకోవచ్చు. ఈసారి 86 7s 602 58 వస్తుంది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. 406.97. సో 3000 ప్లస్ 406 3406.97. ఇది మీడియన్ లైఫ్ టైం అనమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 100 surnames were randomly picked up from a local telephone directory and the frequency distribution of the number of letters in the English alphabets in the surnames was obtained as follows. ఒక టెలిఫోన్ డైరెక్టరీ నుంచి 100 సర్నేమ్స్ని ర్యాండమ్గా పిక్ చేసి ఆ సర్నేమ్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఆ అన్ని లెటర్స్ ఉన్నటువంటి సర్నేమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక డేటా కలెక్ట్ చేశారు. సో 1 నుంచి 4 లెటర్స్ ఉన్నటువంటి సర్నేమ్స్ 6 ఉన్నాయంట. 4 లెటర్స్ నుంచి 7 లెటర్స్ ఉన్నటువంటి సర్నేమ్స్ 30 ఉన్నాయి. అలా ఈ డేటా ఇచ్చారు. దీనికి మనం డిటర్మిన్ ది మీడియన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది సర్నేమ్స్ అంటే మీడియన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది సర్నేమ్స్ మీన్ కనుక్కోవాలి. ఆల్సో ఫైండ్ ది మోడల్ సైజ్ ఆఫ్ ది సర్నేమ్స్. మోడల్ అంటే మోడ్ అనమాట, మోడ్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంకి మీన్, మీడియన్, మోడ్ 3 కనుక్కోవాలి.
ఫస్ట్ మనం మీడియన్ కనుక్కుందాము. మీడియన్ కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ పైనుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 6, ఈ 6కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. 30 + 6 36. 36కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 40 యాడ్ చేస్తే 76. నెక్స్ట్ 76కి 16 యాడ్ చేసినట్లయితే 92. మళ్ళీ 92కి 4 యాడ్ చేస్తే 96. 96కి 4 యాడ్ చేస్తే 100. మొత్తం 100 సర్నేమ్స్ అని ఇచ్చారు కదా, కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే 100 వస్తుంది. అంటే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 100 అనమాట. దీనికి మీన్ కూడా కనుక్కోవాలి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కూడా రాసుకున్నాము. సో ఇక్కడ n = 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ n/2 వాల్యూ తెలిసినట్లయితే మిగతావన్నీ చేయొచ్చు. n/2 = 100/2 50. n/2 వాల్యూని బట్టే మనం మిగతావన్నీ గుర్తుపెడతాము. ఈ 50 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ 2 నెంబర్స్కి మధ్యలో వస్తుందో చూసుకోవాలి. 36కి 76కి మధ్యలో వస్తుంది 50. సో ఈ 2 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఈ హైయెస్ట్ నెంబర్ కింద మొత్తం అండర్లైన్ చేసుకోవాలి. ఈ అండర్లైన్ చేసినటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ L అవుతుంది. అలానే అండర్లైన్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీలో వాల్యూ F అవుతుంది. ఈ అండర్లైన్ చేసిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ CF అవుతుంది. H వాల్యూ 3 అనమాట. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3, లేదా 7లో నుంచి 4 మైనస్ చేసినా 3నే. సో H వాల్యూ 3. ఫస్ట్ మీడియన్ కనుక్కుందాం. మీడియన్ = L + n/2 - CF/F ఇంటూ H. ఇంతవరకు బ్రాకెట్లో రాసుకోవాలి. L వాల్యూ 7 + n/2 50 - CF 36/F 40 ఇంటూ H వాల్యూ 3. 7 + 50లోంచి 30 మైనస్ చేస్తే 20, 20లోంచి 6 మైనస్ చేస్తే 14/40 ఇంటూ 3. ఇక్కడ 7 టేబుల్లో క్యాన్సిల్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 7s 2 20s. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 3s 21/20. 21ని 20తో డివైడ్ చేయాలి. 21s 20, 1 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. అయినప్పటికీ 21s 20 పోదు కాబట్టి ఇక్కడ ఇంకో 0 పెట్టుకొని ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. 25s 100. రిమైండర్ 0. 1.05. దీని వాల్యూ 1.05. 7కి 1 యాడ్ చేస్తే 8, పాయింట్ తర్వాత 05 ఉంది. సో 8.05 అనమాట మీడియన్. అలాగే ఇదే ప్రాబ్లంకి మోడ్ కూడా కనుక్కోవాలి. మోడ్ ఫార్ములా మోడ్ = L + F1 - F0/2 F1 - F0 - F2 ఇంటూ H. సో F1 F0 F2లను గుర్తుపెట్టాలి. ఈ మోడ్లో ఫస్ట్ గుర్తుపెట్టాల్సిన వాల్యూ F1 అనమాట. ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని F1గా గుర్తుపెడతాము. సో ఫ్రీక్వెన్సీస్ అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ 40. ఆల్రెడీ దీన్ని మీడియన్ కనుక్కునేటప్పుడు Fగా గుర్తుపెట్టాము. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటువైపు రాస్తున్నాను చూడండి. ఇది F1 అవుతుంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. F1కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ F0, F1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ L అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూషన్ చేయాలి. అలానే H అనేది మీడియన్లో ఏదైతే తీసుకున్నామో H అదే అవుతుంది 3 అనమాట. L వాల్యూ 7 + F1 వాల్యూ 40 F0 30/2 ఇంటూ F1 వాల్యూ 40 F0 30 F2 16 అవుతుంది. ఈ మొత్తానికి కలిపి బ్రాకెట్లో రాసుకోవాలి. ఇంటూ H వాల్యూ 3. 7 + 40లో నుంచి 30 మైనస్ చేస్తే 10, 2 40s 80 - 30 16. ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 80 - 46 ఇంటూ 3. నెక్స్ట్ 7 + 10/80 - 46. 80లోంచి 40 మైనస్ చేస్తే 40, 40లోంచి 6 మైనస్ చేస్తే 34 ఇంటూ 3. సో ఈ రెండిట్లోనూ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 5s 2 17s. సో రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 5 3s 15 అనమాట. 7 + 5 3s 15/17. ఈ 15ని 17తో డివిజన్ చేయాలి. 17 1s 17 పోదు కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకోవచ్చు. 150 అవుతుంది. ఇప్పుడు 17 8s పోతుంది. 17 8s 136.
4 1 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు అయినా 0 పెట్టుకోవచ్చు. మరలా 17 8s 136 4 వస్తుంది. సో 0 పెట్టుకోవచ్చు. ఈసారి పోదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకోవాలి. సో ఇదంతా అవసరం లేకుండా పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వచ్చాయి కాబట్టి 0.88గా తీసుకుంటాము. 7 + 0.88 15/17 వాల్యూ. 7 + 0 యాడ్ చేస్తే 7.88 అన్నమాట. ఇది మనకి మోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంకి మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం క్లాస్ మార్క్ కనుక్కుంటాము. క్లాస్ మార్క్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 1 + 4 యాడ్ చేస్తే 5, 5ని 2తో డివైడ్ చేస్తే అంటే హాఫ్ చేస్తే 2.5 అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి 2తో డివైడ్ చేసే పని లేకుండా హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అన్నిటికీ కూడా సేమ్గా ఉంది కాబట్టి హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ తోటి వీటిని యాడ్ చేయాలి. హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3 కాబట్టి 3 యాడ్ చేస్తే సరిపోతుంది. 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 3 యాడ్ చేస్తే 11, 11కి 3 యాడ్ చేస్తే 14, 14కి 3 యాడ్ చేస్తే 17. సో ఇక్కడ 0.5 అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవి క్లాస్ మార్క్స్. ఇప్పుడు ఈ క్లాస్ మార్క్స్లో మన ఇష్టం వచ్చిన దాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు. అయితే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాము. అంటే దీన్ని ఏగా తీసుకుందాము. నెక్స్ట్ యువై వాల్యూస్. ఏకి ఎదురుగా 0 రాస్తాము. 0కి పైన నెగిటివ్ నెంబర్స్, కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్. ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మీన్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఎక్సర్సైజ్లో. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. నెక్స్ట్ ఎఫ్ఐని యువైని మల్టిప్లికేషన్ చేయాలి. ఎఫ్ఐ అంటే 6, అలానే దీనికి ఎదురుగా ఉన్న యువై -2. రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -12 వస్తుంది. నెక్స్ట్ 30 1s 30, మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్కి -30. 40 × 0 0, 16 1s 16, 4 2s 8, 4 3s 12. నెక్స్ట్ ఈ ఎఫ్ఐయువై వాల్యూస్ అన్నిటిని సమ్ చేయాలి. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఐయువై సమ్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేయాలి, అలాగే పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి +12 -12 క్యాన్సిల్ అవుతుంది. నెగిటివ్ నెంబరు -30 ఒక్కటే ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని యాడ్ చేస్తే 24. 30 - 24 ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 30లో నుంచి 24 మైనస్ చేస్తే 6 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -6. ఇది సిగ్మా ఎఫ్ఐ యువై వాల్యూ. అలాగే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది ఆల్రెడీ ఇక్కడ 100. నెక్స్ట్ హెచ్ వాల్యూ 3. సో ఏ వాల్యూ 8.5 అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక మీన్ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూషన్ చేద్దాము. మీన్ = A + సిగ్మా ఎఫ్ఐ యువై by sigma fi into h. ఇందులో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ వాల్యూ 8.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -6 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 100 ఇంటూ హెచ్ వాల్యూ 3. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ అవుతాయి కానీ క్యాన్సిల్ చేయొద్దు. డినామినేటర్లో 10 కానీ 100 కానీ ఉంటే డివైడ్ చేసే పని లేకుండా డైరెక్ట్గా డెసిమల్ ప్లేసెస్ రాసుకోవచ్చు. అందుకని 100 కానీ 10 కానీ ఉన్నప్పుడు డివిజన్ చేయొద్దు. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 6 3s 18 వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి -18 బై 100. సో 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్లో 2 నెంబర్స్కి ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఉందే 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్కి ముందు పాయింట్ పెడితే 0.18 అవుతుంది. సో ఇప్పుడు 8.5లో నుంచి 0.18ని మైనస్ చేయాలి. ఇక్కడ ఇంకొక నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 10లో నుంచి 8 మైనస్ చేస్తే 2, 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3, 8లో నుంచి 0 మైనస్ చేస్తే 8, 8.32. ఇవి మీన్ అన్నమాట. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ది డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ది వెయిట్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఫైండ్ ది మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్. 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్ ఇచ్చారు, దానికి మీడియన్ కనుక్కోవాలి. ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 2, ఈ 2కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. 2 + 3 5. నెక్స్ట్ ఈ 5కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 8ని యాడ్ చేయాలి. 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28కి 2 యాడ్ చేయాలి 30. సో మొత్తం 30 స్టూడెంట్స్ అనమాట. అంటే n వాల్యూ 30.
n/2 ఈజ్ ఈక్వల్ టు 30/2 15 అవుతుంది. ఇప్పుడు ఈ 15 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ రెండు నంబర్లకు మధ్య వస్తుందో చూసుకోవాలి. 13కి 19కి మధ్యలో వస్తుంది n/2 అయినటువంటి 15. ఈ టూ వాల్యూస్లో బిగ్గెస్ట్ వాల్యూ కింద మొత్తం అండర్లైన్ చేసుకోవాలి ఆ లైన్ మొత్తం. ఇప్పుడు ఇందులో ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ L అవుతుంది, ఇది ఫ్రీక్వెన్సీ F అవుతుంది. అండర్లైన్ చేసినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CFగా తీసుకుంటాము. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 5 అనమాట. 45లోంచి 40 మైనస్ చేస్తే 5 లేదా 55లోంచి 50 ఎలా చూసుకున్నా కానీ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 5 అవుతుంది. నెక్స్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. L వాల్యూ 55 ప్లస్ n/2 15 మైనస్ CF 13/F 6 ఇంటూ హైట్ 5 అనమాట. నెక్స్ట్ 55 ప్లస్ 15లోంచి 13 మైనస్ చేస్తే 2/6 ఇంటూ 5. 2 1s 2 3s క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 5 1s 5 మిగులుతుంది బై 3. 5ని 3తో డివైడ్ చేయాలి. 3 1s 3 2 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 3 6 are 18 మరలా 2 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 3 6 are 18 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక్కుంటే చాలు. 55 ప్లస్ 1.66 ఇది 666 ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 67 అని కూడా రాసుకోవచ్చు. 55 ప్లస్ 1.67 అని కూడా రాసుకోవచ్చు అనమాట. 55 ప్లస్ 1 56.67 ఇది మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నమాట.